నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి. సాయి శ్రవంతి ఎట్ శ్రీ బాలాజీ డెంటల్ అడ్వాన్స్డ్ లేజర్ డెంటల్ హాస్పిటల్ ఎట్ మణికొండ, హైదరాబాద్. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి గమ్ హెల్త్ అండి. అంటే చిగురు సమస్యలు వచ్చే ముందు చిగురుని కాపాడుకోవడం ఎలా? అంటే చాలా వరకు మనకు చిగురు సమస్యలు వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ అనేది ఫ్లాప్ సర్జరీ అనేది మనం చాలా బాగా వింటూ ఉంటాం. కాకపోతే ఈ చిగురు సమస్య వచ్చే ముందు అసలు చిగురు ఎంత హెల్తీగా ఉంది, చిగురుకి సమస్య వచ్చిందా లేదా అని గమనించడం, దాన్ని గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య కాలంలో చాలా మంది బ్లీడ్ అవ్వడం, అంటే చిగురులోంచి రక్తం రావడం అనేది నార్మల్ అనేసి, కొంచెం బ్యాడ్ బ్రెత్ అంటారు, హాలిటోసిస్ అంటారు. అంటే కొంచెం ఫౌల్ స్మెల్లింగ్ రావడం కూడా కొంచెం నార్మల్ వాటర్‌తో ఒకసారి గారగల్ చేస్తే సరిపోతుంది అని చెప్పి, గార అనేది నార్మల్ ఈ మధ్య కాలంలో పట్టడం, ఇయర్‌లీ ఒకసారో, 2 ఇయర్స్‌కి ఒకసారో క్లీన్ చేయించుకుంటే పర్లేదు సరిపోతుంది అని చాలామంది అపోహలో ఉన్నారండి. యూజువల్‌గా మనకు చిగురు సమస్యలనేవి ప్రతీదీ చిన్న విషయంగా స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం పట్టించుకోకపోవడం వల్ల అది పెద్దదిగా మారుతుందండి. ఇప్పుడు ఈ చిన్న సమస్య అంటే మనం ఏదన్నా తిన్నప్పుడు కానీ, గట్టి పదార్థాలు కొరికినప్పుడు, నములుతున్నప్పుడు లైట్‌గా బ్లడ్ రావడం చిగుర్లలోంచి, బ్యాడ్ బ్రెత్ రావడం, లేదా మనకి టీత్ సెన్సిటివ్‌గా అనిపించడం, వాటర్ తాగినప్పుడు, ఏదైనా చల్లటి వస్తువులు తీసుకున్నప్పుడు, ఐస్ క్రీమ్స్ కానీ, కోల్డ్ వాటర్, లేదా ఎక్స్‌ట్రీమ్‌లీ హాట్ టీ తాగినప్పుడు గూడా కొన్నిసార్లు పళ్ళు లాగడం. అలాగే మనం ఏదన్నా కొంచెం ఫైబ్రస్ ఫుడ్ తిన్నప్పుడు, అంటే గోరుచిక్కుడు గానీ, నాన్ వెజ్ ఐటెమ్స్ ఏదైనా తిన్నప్పుడు ఇరుక్కోవడం, ఇవన్నీ గూడా ఫస్ట్ సైన్. అంటే మన చిగురులో ఎక్కడో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అనే దానికి ఒక ఫస్ట్ సైన్. సో, చాలా వరకు ఏం చేస్తారంటే ఫుడ్ ఇరుక్కున్నప్పుడు దాన్ని టూత్ పిక్‌తో తీసేయడం కానీ, సేఫ్టీ పిన్‌తో తీయడం కానీ, ఒకసారి ఫ్లాస్ చేస్తే సరిపోతుందిలే అనే ధోరణిలో ఉంటారు. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే మనం టూత్ పిక్ కానీ, సేఫ్టీ పిన్ కానీ వాడిన ప్రతిసారి చిగురులో ఉన్న ఆ స్పేస్‌ని, ఏదైతే ఫ్రీ స్పేస్ ఉంటుంది కదా! దాన్ని బాగా పెద్దదిగా చేసేస్తున్నాం. సో, దీంతో ఏమవుతుంది, మనకు గార ఉన్నా, లేదంటే అక్కడ ఏదైనా స్పేస్ క్రియేట్ అయింది, పెరియోడాంటల్ స్పేస్ క్రియేట్ అయింది, పాకెట్ ఫార్మ్ అయింది అన్న మనం గమనించలేం. సో, జస్ట్ ఇరుకుతుంది, క్లీన్ చేస్తున్నాము. కొంచెం సాల్ట్ వాటర్ గార్గిల్ చేస్తే బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది అన్న థాట్‌లో ఉంటాం. కాకపోతే దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి చిగురు అనేది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది మెల్లిగా లోపలికి స్ప్రెడ్ అవుతుంది. సో, మనకి ఇన్ఫెక్షన్ పై భాగంలో ఉన్న చిగురు నుంచి ఫ్రీ జింజైవా అంటారు. ఆ చిగురులోంచి లోపల డీప్ పెరిడాంటల్ లిగమెంట్ స్పేసెస్‌కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనకక్కడ లిగమెంట్స్ అన్నీ గూడా డ్యామేజ్ అవుతాయి. ఈ లిగమెంట్స్ యూజ్ ఏంటి, అసలు చిగురులో లిగమెంట్స్ ఏంటి అనుకుంటున్నారా? లిగమెంట్స్ అంటే మన పన్నుని, టూత్ అనే స్ట్రక్చర్‌ని రూట్స్ దగ్గర మన బోన్‌తో పాటు అటాచ్డ్‌గా గట్టిగా ఉంచే లిగమెంట్స్ అన్నమాట. సో, ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఆ లిగమెంట్స్ వరకు స్ప్రెడ్ అవుతుందో, అక్కడ టూత్ రూట్ ఎఫెక్ట్ అవుతుంది, లిగమెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి. దాంతో పాటు బోన్ టిష్యూ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే బోన్ లెవెల్ అంటాం మనం. సో, ఈ బోన్ లెవెల్ అనేది క్రమంగా అరిగిపోతూ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి టూత్ స్ట్రెంగ్త్ అంటారు, దృఢత్వం అనేది పోతుంది. సో, మెల్లగా టూత్ ఊగడం, కదలడం తెలుస్తూ ఉంటాయి. జనరల్‌గా ఏమవుతుందంటే, నాకు ఎప్పుడు ప్రాబ్లమ్ లేదండి డాక్టర్ గారు, ఈ మధ్య పన్ను ఊగుతుంది లేదా ఫ్రంట్ టీత్ కదులుతున్నాయి అనే పాయింట్‌లో వస్తారు. సో, ఈ ఇన్ఫెక్షన్ అనేది మీకు లాంగ్ బ్యాక్ ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. దాని ఇనీషియల్ స్టేజెస్‌లో మనం కట్ చేయనందువల్ల ఇప్పుడు ఆ పన్ను ఊగే స్టేజ్ వరకు వచ్చింది. సో, దీంట్లో మనకు బోన్ లాస్ కూడా కనిపిస్తుంది. సో, ఎప్పుడు కూడా మనకి చిగురు సమస్యల్లో ఫస్ట్ సైన్ బ్లడ్ రావడం, సెన్సిటివిటీ ఉండడం, ఫుడ్ ఇరుక్కోవడం, బ్యాడ్ బ్రెత్, ఈ 4 సైన్స్‌ని ఎప్పుడూ అవాయిడ్ చేయొద్దండి. సో, దీంట్లో ఏమవుతుందంటే మనకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది ప్రాబ్లమ్. దీనివల్ల మనకు ఫ్యూచర్‌లో చాలా పెద్ద ఫ్లాప్ సర్జరీ అనే విషయాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అనేది ఆ టైంలో మనకు అనిపించదు. సో, ఇవన్నీ అయ్యి మనకు గమ్ టిష్యూస్ అన్నీ ఎఫెక్ట్ అయిన తర్వాత మనకు అల్టిమేట్ ట్రీట్మెంట్ ఫ్లాప్ సర్జరీయే ఉంటుంది. ఈ ఫ్లాప్ సర్జరీ రాకముందు మనం ఇమ్మీడియేట్ యాక్షన్స్ తీసుకుంటే గనక ముందు చిన్న స్టేజెస్‌లోనే గమనిస్తే దానికి మనం ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది చిగురు దానంతకదే వాపొచ్చేస్తుందండి, ఒక 2 రోజులు సాల్ట్ వాటర్ గార్గిల్ చేసిన వెంటనే తగ్గిపోతుంది, నార్మల్‌గా అయిపోతుంది, ఓన్లీ ఒక 1, 2 మంత్స్‌కి అలా వస్తుంది అని వస్తున్నారు చాలామంది కంప్లెయింట్స్‌తో. అంటే ఇది చలికాలం కూడా. ఈ టైంలో మనకి చిగురు సమస్యలు కానీ, టీత్ ఇన్ఫెక్షన్స్ కానీ కామన్ అండి మనకి. సో, దీంట్లో ఏమవుతుంది అంటే మనకి చిగురు అనేది వాపు వస్తుంది అంటే యాబ్సెస్ లాగా ఫార్మ్ అవ్వడం. పెరియోడాంటల్ యాబ్సెస్ అంటారు. సో, దీంట్లో చాలామంది ఏం చేస్తారంటే అది అదే డ్రైన్ అయిపోతుంది ఈ సాల్ట్ వాటర్ గార్గిల్ చేస్తే. యూజువల్‌గా మనకు చిగురులో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ హోమ్ రెమెడీగా అందరూ చేసేది గోరువెచ్చని నీళ్ళల్లో సాల్ట్ వాటర్ ఏసుకొని గార్గిల్ చేయడం. సో,
సో దీనివల్ల మైల్డ్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, కానీ మనకు యాక్చువల్ ఇటియలాజికల్ ఏజెంట్ అంటే ఏదైతే ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తుందో అది వెళ్ళదు. సో దాన్ని ఖచ్చితంగా క్లియర్ అవుట్ చేస్తేనే మనకి ఈ సమస్య అనేది రాకుండా ఉంటుంది. ఇలా స్వెల్లింగ్స్ రావడం, దానంతట అదే తగ్గడం, లేదా చిగురు ఒక దగ్గర మాత్రమే వాపు ఉండడం అనేది ఒక క్రిటికల్ సైన్ ఆఫ్ ఫుడ్ లాడ్జ్మెంట్ పెరిడాంటల్ ఇన్ఫెక్షన్. సో అక్కడ మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయలేదు అంటే మాత్రం మన ఫ్యూచర్లో మళ్ళీ యథావిధిగా ఫ్లాప్ సర్జరీకి వెళ్ళాల్సిన పాయింట్ వస్తుంది. సో దీంట్లో మనం ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, గమ్ హెల్త్ అనేది టీత్ హెల్త్తో పాటు చాలా ఇంపార్టెంట్. మనం టీత్ అంతా బాగా ఉన్నా కూడా టీత్ పెయిన్ అనేది గమ్ హెల్త్ పోయినప్పుడు మనకి టీత్ కూడా పెయిన్ వస్తుంది, ఎందుకంటే దాని ఫైబర్స్ అన్ని పోతాయి. సో వెన్ టూత్ లూజెస్ ఇట్స్ స్ట్రెంగ్త్ అంటే దానికి ఉన్న స్ట్రెంగ్త్ పోయింది అన్నప్పుడు టీత్ కూడా పెయిన్ రావడం, నమిలినప్పుడు నొప్పి రావడం, బాగా బాగా చీమ్ వచ్చినట్టు, లేదా కొంతమందికి టేస్ట్ సెన్సేషన్ మారడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, ఏ సైన్ని కూడా అంటే చిన్న బ్లీడింగ్ నుంచి ఫుడ్ ఇరుక్కోవడం, లేదా మనకు సెన్సిటివిటీ రావడం, ఏ సైన్ని కూడా మనం చాలా లైట్గా తీసుకోవద్దండి. ఖచ్చితంగా దాన్ని పట్టించుకోవాలి. అంటే నియర్ బై డెంటిస్ట్ ఆర్ మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేయించుకోవాలి. సో దీంట్లో మనం చెక్ చేసినప్పుడు ఓరల్ ఎగ్జామినేషన్ అని ఒక స్టేజ్ చేస్తారు ఫస్ట్. సో ఓరల్లీ ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు ఇన్ఫెక్షన్ గమ్స్లో నుంచి పెరిడాంటల్ లిగమెంట్స్ వరకు వెళ్ళిందంటే ప్రాపర్ గమ్ టిష్యూ పెరిడాంటైటిస్ లాగా అవుతుందా లేదా అని చూడడానికి కొన్ని ఎక్స్రేస్ తీసుకుంటారు. సో ఆ ఎక్స్రేస్ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మనకి ఏ ట్రీట్మెంట్ వాల్యుబుల్ ఉంటుంది. అంటే జస్ట్ స్కేలింగ్ చేస్తే సరిపోతుందా, డీప్ స్కేలింగ్ చేయాలా, క్యూరటాచ్ చేయాలా, లేదంటే లేజర్ సర్జరీ చేయాలా అనేది డిసైడ్ అవుతారు. సో ఇదండి ఈరోజు మనం తెలుసుకున్న వీడియో. ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ పెట్టచ్చు. థ్యాంక్ యూ.